వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో టేస్టీగా ఉండే జొన్న పిండితో చూర్మా లడ్డు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు జొన్న పిండి, 1/2 కప్పు గోధుమ రవ్వ, 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. 15 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని నిమ్మకాయ సైజులో ఉండలా తయారు చేసుకోవాలి. దీనిని చేత్తో కొద్దిగా ఒత్తుకున్నట్లయితే ఇలా వడలా అవుతుంది. ఇలా వడలా తయారు చేసుకోవాలి. అంచులు కొద్దిగా చిట్లినట్లుగా అవుతాయి. ఇలా చేత్తో చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్నట్లయితే నీట్గా వస్తాయి. ఇదే విధంగా అన్నీ తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత వీటిని నెయ్యిలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారే లోపు వేరొక చిన్న కడాయిలో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు పంచదార కానీ లేదా 1/2 కప్పు బెల్లం కానీ వేసుకొని ఇలా మెత్తగా పౌడర్గా చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకోవాలి. ఇలా డ్రైగా పౌడర్గా చేసుకున్న తర్వాత ఈ పంచదార పొడిలో వేసుకొని 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కరిగించుకున్నటువంటి నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకు ఉండకట్టడానికి ఎంత నెయ్యి అయితే పడుతుందో అంత వేసుకోండి. ఇలా ఉండకట్టడానికి సరిపడినంత నెయ్యి వేసుకొని ఉండలుగా చేసుకోవాలి. ఇలా లడ్డూలా చేసుకున్న తర్వాత దీనిని గసగసాలపై దొర్లించాలి. చూపిస్తున్న విధంగా ఇలా చేసినట్లయితే గసగసాలు ఈ లడ్డూకి బాగా అంటుకుంటాయి. ఇదే విధంగా అన్ని లడ్డూలను తయారు చేసుకోవాలి. జొన్న పిండితో చూర్మా లడ్డు రెడీ అయ్యింది. వీటిని వారం రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.